తెలుగు రాష్ట్రాల్లో రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందనేది తప్పుడు ప్రచారమని తెలిపింది ఎన్జీఆర్ఐ. కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలకు ఎలాంటి సైంటిఫిక్ ప్రామాణికం లేదని చెప్పింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలిపింది. ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం ఎన్జీఆర్ఐ అలర్ట్ చేస్తుందంటున్న ఎన్జీఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎపిక్ సంస్థ ఈ మధ్య కాలంలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మనకు కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో ఉన్న రామగుండం కావచ్చు, దాంతోపాటు ఏపీలో ఉన్న పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో కూడా భూకంపం వస్తుందని చెప్పేసి ఒక ట్వీట్ చేసింది. దీంతో ప్రజలైతే భయాందోళన గురవుతా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలుసుకుందాం. మనతో పాటు ఎన్జీఆర్ఐకి సంబంధించిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసరికి కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇదే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో కూడా హల్చల్గా మారుతుంది. ఇది ఎంతవరకు నిజం? అంటే ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చిన వార్త ప్రకారం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సంస్థ రిపోర్ట్ ప్రకారం కావచ్చు, ప్రజలైతే భయాందోళనకు గురవుతా ఉన్నారు. అయితే కొంత సోషల్ మీడియాలో ఈ వార్త అంటే ఒక భూకంపం రావచ్చు అనేది నిన్న సాయంత్రం నుంచి వింటున్నాము. మాకు కూడా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏదైతే ట్విట్టర్లో చెప్పారో ఇట్లా ఒక వార్నింగ్లా ఇచ్చారు, భూకంపం వస్తుంది రామగుండం ప్రాంతంలో అనేది. కానీ ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు ఎన్జీఆర్ఐ నుంచి మమ్మల్ని ఎవరు అప్రోచ్ కాలేదు, ఎలాంటి ఏజెన్సీ కానీ. ఇది మరి ప్రైవేట్ ఏజెన్సీయా, వాటి ఆథెంటిసిటీ తెలియదు, ఎంతవరకు వెరిఫైడ్ సోర్సెస్ అనేది కూడా తెలియదు. ఎవరు ఎన్జీఆర్ఐని అయితే అప్రోచ్ కాలేదు ఇంతవరకు. అండ్ దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కూడా ఇట్స్ ఏ స్టేట్మెంట్, అంటే ఒక వార్నింగ్లా ఉంది, అలర్ట్లా ఉంది. కానీ దానికి సంబంధించిన ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది వాళ్ళు డీటెయిల్స్ అనేది ఏమీ ఇవ్వలేదు అక్కడ. సో దీని వలన ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్లా అనిపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే అర్త్క్వేక్ పలానా చోట ఖచ్చితంగా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పే ఒక టెక్నాలజీ అనేది ఇది చాలా కష్టతరమైన విషయము. ఇప్పుడు సైంటిస్ట్గా వీఆర్ డూయింగ్ సెవరల్ ఇన్వెస్టిగేషన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే దట్ ఎట్ సర్టెన్ లొకేషన్ at particular time an earthquake will definitely occur. So it is very difficult to say. With a probability we can say. అంటే మన దగ్గర కావచ్చు, ఇంతకుముందు చూసాము మనకు ములుగులో కూడా వచ్చింది దాదాపు. అంటే మన తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, ఎట్లా ఉంటుంది మనకు సంబంధించిన భూమి కావచ్చు, దాదాపు ఏ స్టేజ్లో ఉంటుంది? సో ఎర్త్క్వేక్స్ అనేది మన దగ్గర వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పారు చాలా సందర్భాల్లో. సో ఎట్లా ఉంటుంది సార్? తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మనకు జోన్ 2 అండ్ జోన్ 3లో వస్తున్నాయి. ఇప్పుడు ఈ జోన్ 2లో మనకు ఏంటంటే మనకు చాలా తక్కువగా భూకంపాలు వచ్చే, ఎక్కువ మ్యాగ్నిట్యూడ్తో వచ్చే సంభావ్యత గల రీజన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మనకు జోన్ 3 దాంట్లో వస్తుంది. అక్కడ ఏంటంటే మనకు 5.9 వరకు కూడా వచ్చే సంభావ్యత ఉంది. కానీ ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే ములుగు ప్రాంతంలో మేడారం దగ్గరలో మనకు డిసెంబర్ 4న 5.3 వరకు మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. కానీ మళ్ళీ వెంటనే అలాంటి ఒక 5 మ్యాగ్నిట్యూడ్తోని వస్తుంది అని చెప్పే ఎలాంటి సంభావ్యత గల స్టేట్మెంట్ ఐదర్ ఎన్జీఆర్ఐ కానీ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్, అంటే లైక్ మనకు నేషన్ వైడ్గా నేషనల్లో మనకు ఐఎండి ఉంటుంది, లేదా ఎన్సిఎస్ ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ అని, ఆర్ నేషనల్ ల్యాబ్ ఎన్జీఆర్ఐ, మా సంస్థ ఎన్జీఆర్ఐ ఉంది. ఇలాంటి అఫీషియల్ సోర్సెస్ ఏవి కూడా ఇవ్వలేదు. అంటే తెలంగాణలో భూకంపం వస్తుంది అనేది వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనని మేము ధృవీకరించింది లేదు, మేము ఇచ్చింది లేదు. సో అలాంటప్పుడు దీన్ని ప్రజలు తీవ్రంగా పరిగణించకపోవడం మంచిది. ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్లా అనిపిస్తుంది. దీన్ని స్ప్రెడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఏదైనా ఒక అఫీషియల్ సోర్సెస్, గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వచ్చినట్టయితే మనం దాని గురించి ఆలోచించి అప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మనకు. సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ప్రైవేట్ సంస్థ కావచ్చు, ఎపిక్ సంస్థ ఇచ్చిన ఒక స్టేట్మెంట్, దాని మీద ఎట్లాంటి ప్రిడిక్షన్ అనేది మనకు లేదు. సో అంటే మన డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ సెస్మాలజీ కావచ్చు, ఎన్జీఆర్ఐ కావచ్చు, అంటే భూకంపాల మీద, ఈ ఎర్త్క్వేక్స్ మీద కావచ్చు ప్రెడిక్షన్ అనేది ఇస్తుందా సార్? ప్రెడిక్షన్ చేసే అంత టెక్నాలజీ మన దగ్గర ఉందా సార్? ఇది ఒక కష్టతరమైన విషయం అండి. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఏంటంటే మన సైంటిఫిక్ స్టడీస్లో
ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ మీద చాలా స్టడీస్ అవుతున్నాయి, కానీ అన్ని చోట్ల ఇది జరగదు. ఇది ఇవ్వడం చాలా కష్టతరమైన విషయం. సో అలాంటి ఇప్పటివరకు మన ఈవెన్ ఇండియాలో కూడా చాలా తక్కువ సందర్భాలలో మనము 1-2 కేసులే ఉన్నాయి. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం అంత కరెక్ట్గా కాదు. అదేంటంటే మనము చాలా స్పెసిఫైడ్గా ఎంతవరకు మ్యాగ్నిట్యూడ్ ఎంతవరకు ఉండొచ్చు, ఎంత రీజియన్లో వస్తుంది అని చెప్పగలుగుతాం తప్ప ఇలాంటివి జరిగిన సంఘటనలు లేవు మనకు. సో ఇది చాలా మిస్ఇన్ఫర్మేషన్గా ఒక ఫాల్సే స్టేట్మెంట్లా అనిపిస్తుంది. అంటే ఒక రెస్పాన్సిబుల్గా ఒక ప్రజల్లో ప్యానిక్ క్రియేట్ చేయడం తప్ప మిగతా ఏమీ దీంట్లో అంతగా అనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అసలు డీటెయిల్స్ లేవు. దాంట్లో జస్ట్ ఇట్లా వస్తుంది అని అంటున్నారు తప్ప దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఏమీ చెప్పలేదు దాంట్లో. అంటే ఇంత ముందు కావచ్చు, మన దగ్గర వచ్చినవి కావచ్చు, రికార్డ్స్ తీసుకున్నా కూడా అంటే ఎంత మనకు మ్యాగ్నిట్యూడ్లో వచ్చాయి సార్ ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలు కావచ్చు, అంటే ఎర్త్క్వేక్స్ కావచ్చు, చాలా వరకు మీరే చెప్పారు మన దగ్గర చాలా తక్కువగా వస్తుందని చెప్పేసి. సో రికార్డ్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మనకి బేసిక్గా తెలుగు రాష్ట్రాలలో మనకు పెద్ద ఎర్త్క్వేక్ అంటే ఒంగోలు దగ్గర వచ్చిన ఎర్త్క్వేక్ 1969లో 13th ఏప్రిల్ రోజులో వచ్చింది. 5.9 మ్యాగ్నిట్యూడ్ వరకు ఉంది. దానికంటే మొన్న వచ్చిన ములుగు ఎర్త్క్వేక్ 5.1, 5.3గా ఉంది. అది ఇంకా అంతకంటే ఎక్కువ రాలేదు మనకు. మనం జోన్ 2 మనం అంటే కంపేర్డ్ మన ప్లేట్ బౌండరీకి దగ్గరలో లేము. మనము హిమాలయంటి ప్రాంతాల్లో అది ప్లేట్ బౌండరీకి దగ్గరగా ఉండడం వల్ల ఎర్త్క్వేక్స్ చాలా తరచుగా చాలా ఎక్కువగా వస్తాయి అక్కడ. కానీ ఈ తెలుగు రాష్ట్రాలు అనేవి ఎస్పెషల్లీ జోన్ 2, జోన్ 3లో ఉండడం వల్ల మనము అంత రిస్క్ జోన్లోనైతే లేము. కంపారిటివ్లీ మనకు ఉత్తర దిక్కున ఉన్న రాష్ట్రాల కంటే మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. సో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఎపిక్ సంస్థ కావచ్చు, మనం చెప్పుకుంటున్నాము ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి, సో వాళ్ళు చెప్పిన రామగుండం ప్రాంతం ఏదైతే చూసుకున్నాము మనము, అది చాలా వరకు అంటే కోల్ మైన్స్ కదా, సో అక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు చాలా వరకు భయాందోళనకు గురవుతా ఉన్నారు సార్. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? అవునండి, అంటే ఇది ఇప్పుడు మనం ఇంతకు ముందుగా అనుకున్నట్టు దానికి ఏం సైంటిఫిక్ బేసిస్ లేదు వాళ్ళు చెప్పిన దానికి. సో దాన్ని అంత తీవ్రంగా పరిగణించకూడదు. బట్ ఇంకోటి ఏంటంటే మనకు గవర్నమెంట్ ఎప్పటికప్పుడు లైక్ మనకు సైస్మిక్ కోడ్ ప్రకారము జోన్ 3లో వస్తుంది కాబట్టి మన కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా ఏదైనా ప్లాన్ చేసినా కానీ మనం సైస్మిక్ కోడ్ని మనం పాటించినట్టయితే మనం ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదు. సో చూస్తూ ఉన్నాం కదా ఇప్పటి వరకు ఏవైతే వార్తలు వచ్చాయో, దాంతోపాటు ఎపిక్ సంస్థకు సంబంధించి ఏదైతే ట్వీట్ చేశారో అవన్నీ కూడా అవాస్తవం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వంకి సంబంధించిన కావచ్చు, దాంతోపాటు సెస్మాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్జీఆర్ఐ కావచ్చు, ఏ ఒక్కటి కూడా దీని గురించి అయితే ప్రస్తావించలేదు. దాంతోపాటు దీని మీద స్పందించలేదని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే కూడా ప్రజలైతే భూకంపాల మీద అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. కాకపోతే భయాందోళనకు గురవు కావాల్సిన అవసరం లేదని చెప్పేసి అవాస్తవమైన వార్తల మీద స్పందించిన అవసరం లేదని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ హర్షతో కల్పన, విజిక్స్ న్యూస్, హైదరాబాద్.